నిర్మల్ జిల్లా దివాల్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ ప్రజలు మహా నిరసన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ దివాల్పూర్ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దివాల్పూర్ మండలంలోని 4 గ్రామాల ప్రజలు రాస్తారోకోలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలతో రోడ్డుపై బైఠాయించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే, పలువురు నాయకులు కనబడడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ఈ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది. నిర్మల్ జిల్లా దివాల్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ ప్రజలు మహా నిరసన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ దివాల్పూర్ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దివాల్పూర్ మండలంలోని 4 గ్రామాల ప్రజలు రాస్తారోకోలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలతో రోడ్డుపై బైఠాయించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే, పలువురు నాయకులు కనబడడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ఈ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది. సంయమనం పాటించండి. అందరూ కూడా కూర్చోండి. ఇక్కడికి ఫ్యాక్టరీ వారు ఎవరిని ఒక్కరిని పంపించి ఇక్కడ గొడవలు సృష్టించడానికి చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. నిర్మల్ జిల్లా దివాలాపూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ ప్రజలు మహా నిరసన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ దిలావర్పూర్ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దివాలార్పూర్ మండలంలోని 4 గ్రామాల ప్రజలు రాస్తారోకోలో పాల్గొన్నారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలతో రోడ్డుపై బైఠాయించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే, పలువురు నాయకులు కనబడడం లేదంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్, చెప్పండి, గ్రామస్తులు ఎందుకు ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించవద్దని చెప్తున్నారు? ఎందుకు ఈ ఆందోళన చూస్ చేసుకున్నారు? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ గా నిర్మల్ జిల్లాలో కూడా అయితే రైతులతో పాటు పలు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఆందోళన చేపట్టారు. ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి జిల్లావర్పూర్ లో మండలం కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని కూడా నిలిపివేయాలి, పనులను నిలిపివేయాలంటే కూడా ఏదైతే గత 15 నుంచి 20 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కావచ్చు ఇప్పటి వరకు అయితే పనులను కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు పలు మండలాలకు సంబంధించి దాదాపు 2 నుంచి 1000 నుంచి 1500 మంది కూడా అక్కడికి చేరుకొని కూడా జాతీయ రహదారిపై కూడా రాస్తారోకో చేపట్టింది. చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు గ్రామస్తులందరూ కూడా ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ మేము అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి అయితే జీవనం సాగిస్తా ఉన్నాం. ఈ ఫ్యాక్టరీ ద్వారా కూడా తమ వ్యవసాయానికి ముప్పు ఉంటుంది. అక్కడ ఏదైతే వ్యర్థాలతో అయితే రసాయనాలతో కూడా భవిష్యత్తులో కూడా పంటలు పండేటువంటి పరిస్థితి ఉండకుండా పోతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన కూడా ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కూడా తమ సమస్య పరిష్కరిస్తలేరు. ఖచ్చితంగా దిలావర్పూర్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని అయితే ఖచ్చితంగా కూడా నిలిపివేయాల, పనులను నిలిపివేయాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తుంది. లేదంటే కూడా దశల వారీగా కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేయడానికి తమ సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. ఇక్కడ ప్రజలందరూ చనిపోతారు. ఈ ఫ్యాక్టరీ అవడం వల్ల ఊరే కొన్ని గ్రామాలు నష్టపోతున్నాయంటే ఏ పట్టించుకోవడం లేదు సార్. చిన్న